వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాగులో చిక్కుకుపోయిన మహిళలు. మావోయిస్టుల స్మారక చిహ్నాలను కూల్చివేసిన భద్రతా బలగాలు. తమిళనాడు పర్యటనపై మోడీ స్పెషల్ వీడియో. కట్నం తిరిగి ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామని ఓ మహిళ కుటుంబ సభ్యుల డిమాండ్. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల నాయకుల చేరికల కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్మించిన స్మారక చిహ్నాలను భద్రతా దళాలు కూల్చివేశాయి. కార్చేనార్ గ్రామ సమీపంలో మావోయిస్టులు నిర్మించిన 3 స్మారక చిహ్నాలను సిఆర్పీఎఫ్ 195వ బెటాలియన్ గుర్తించి ధ్వంసం చేసింది. ప్రజలు అక్కడికి వెళ్లి నివాళులు అర్పించకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ సమీపంలోని ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ప్రిన్సిపల్ లలిత మాట్లాడుతూ, స్టూడెంట్స్ సరిగ్గా తోడుకొని పెరుగు తినడం వల్ల అజీర్ణ సమస్య ఏర్పడి వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారని అన్నారు. ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించామని అన్నారు. విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వివరించారు. మిగతా వాళ్ళు కొంచెం సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్. నిన్న 9:30కి తీసుకొచ్చాము. నైట్ అంతా మేము మా స్టాఫ్ ఇక్కడే ఉన్నాము. 12 వరకు పిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. తర్వాత అబ్జర్వేషన్లో ఉంచాము. అందరు శాంపిల్స్ కూడా తీసుకున్నారు. సో త్వరలో రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి మేము డిశ్చార్జింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే, ఇండైజెషన్ వల్ల జరిగింది కాబట్టి ఇది ఇక్కడ అంటే కుకింగ్ దగ్గర అయిన ప్రాబ్లం కాదు. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా బాగున్నారు. అంటే అందరూ హెల్దీగా ఉన్నారు. త్వరలో డిశ్చార్జ్ కాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కఠిన శిక్ష ఇవ్వడం జరగాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏమైనా సరే మనకు ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్కు ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఇటువంటి చేస్తే మేము సహించము, మా ప్రభుత్వం సహించదు, మేము సహించం. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ ఈ స్టూడెంట్స్ కూడా అతి త్వరలో బాగుకావాలని కోరుకుంటూ సెలవు. విద్యార్థులు లక్ష్యంతో చదివితే విజయం సొంతమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో అమర్చంద్ కళ్యాణ మండపంలో పద్మశాలి 10వ తరగతి విద్యార్థుల పురస్కార సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విజయ రమణరావు మాట్లాడారు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి లైక్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
పద్మశాలి కులబాంధవులందరూ ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టడం జరిగిందంటే రాబోయే కాలంలో కూడా మీరు కూడా ఈ యువకులు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, మరి సర్పంచ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా టౌన్ అధ్యక్షుడు భక్తుల రమేష్ అంటే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన సదుద్దేశంతో రాబోయే కాలంలో కూడా యువకులు ఉత్తేజవంతులై సమాజానికి సేవ చేయాలి, వారు కూడా పెద్ద స్థానంలో ఉండి మన కమ్యూనిటీకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేనేమంటానంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు ఏంటంటే కులం చేసుకొని రాజకీయాల్లో రాజకీయం కులం అనేది సపోర్ట్ లేదు, కులం అనేది సపోర్ట్. మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలతో మనం ఉండే పద్ధతి, ప్రజలతోని మనం మమేకమైనటువంటి తీరు, ప్రజలకు మనం ఏమేమి అందుబాటులో ఉండాలన్నటువంటి ఇవన్నిటి మీదనే ఒక నాయకుడు తయారు తప్ప ఇవన్నీ ఉంటాయి. మరి ఇంత మంచి కార్యక్రమం ఏదైతే వాళ్ళ 550 కటాలు పెట్టి 550 మార్కుల దారి కట్టడంటే వాళ్ళ సన్మానం పెట్టి వాళ్ళకు ప్రోత్సాహంగా ఒక సీన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే పైసలు చాలా మంది ఉంటాయి, 500 కోట్లు ఎత్తుకుంటాడు కానీ 5 పైసలు ఖర్చు పెట్టాడు. కానీ ఏం లేదు కూడా నలుగురు పోగు చేసి నలుగురిని దగ్గర తీసుకొచ్చి ఇది మన కులం మన విద్యార్థులు ఏంటంటే ఈ 550 రూపాయలు ఇచ్చి చాలా వరకు మెమోరీ ఏమంటారు అంటే అంటే ఒక విశ్వాసం కలిగారు. విశ్వాసం కలిగి రేపు రాబోయే ఇంకా ఇంతకుముందు కష్టపడడానికంటే ఎక్కువ కష్టపడడానికి ఒక అవకాశాన్ని కల్పించలేదు. అంటే రాబోయే పిల్లలు కూడా ఫలాని బాబు కానీ 500 మాట్లాడితే చివరి సంఘటన సన్మానం చేసేందుకు మనకు కూడా గౌరవం కలిగినటువంటి ఒక విశ్వాసం. ఆ పిల్లల కూడా ఎక్కడ లేనటువంటి అనుభూతి మన ఆశలో కలిగానే ఇప్పుడు మీకు అందరికీ కూడా పూర్తి విద్యార్థి. అశ్విని సాయి రేణుక ఎల్లమ్మ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కోరారు. కర్నూలు సమీపంలోని నందనపల్లి గ్రామంలో ఉన్న అశ్విని సాయి రేణుక ఎల్లమ్మ రెసిడెన్సీ ఏర్పడి 15 సంవత్సరాలు అయిందని, దాదాపు 55 కుటుంబాలు నివాసం ఉంటున్నామని తెలిపారు. తమ వెంచర్ నందు మౌలిక వసతులు అయిన మంచినీరు, రోడ్లు, కరెంటు ఏర్పాటు చేయాలని వెంచర్ యజమానులు కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. తమ వెంచర్ను నందనపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో కలపాలని వారు కోరారు. ఏఎస్ఆర్వై అంటే అశ్విని సాయి రేణుక ఎల్లమ్మ. మీ ఊరిదే సమస్య? అలా అంటాడు. మేము ఏఎస్ఆర్ఐ వెంచర్ నుంచి గ్రామ పంచాయతీలో మా వెంచర్ను కలపడానికి విజ్ఞప్తి ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి స్పందన కార్యక్రమానికి వచ్చాము. మా వెంచర్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ గారు కానీ కమిటీ సభ్యులందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి మా సమస్యలు తెలియజేసి, నీటి సమస్యలు, కరెంటు సమస్యలు తెలియజేసి మాకు కరెంటు, స్ట్రీట్ లైట్లు, మంచినీటి సరఫరా గురించి ఇప్పించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేసినాము. ఏ పంచాయతీ? నందనపల్లి గ్రామ పంచాయతీ. పంచాయతీలోకి లేదు అది.
పంచాయతీ వాళ్ళకు మేము పన్నులు కడుతున్నాము, వెంచర్ల వాళ్ళము పన్నులు కడుతున్నాము. కరెంటు బిల్లులు, వెంచర్కి సంబంధించిన స్ట్రీట్ లైట్ బిల్లులు కానీ, నీటి బిల్లులు కానీ మేమే కట్టుకుంటున్నాము. బోర్డులు వేసుకొని ఇబ్బంది పడుతున్నాము. దొంగల భయాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి మా వెంచర్కు. దానికోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నా పేరు లీలానాథ్ శర్మ, పురోహితుడిని. ఏఎస్ఆర్వై వెంచర్లో మేము నివసిస్తున్నాము. మాకి నీటి సమస్య ఎక్కువగా ఉంది. కరెంటు బిల్లు కట్టడం లేదు. వెంచర్ ఆయన మాకి పంచాయతీలో కలపమంటే కలపడం లేదు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కలెక్టర్కి కలిసినాము స్పందన కార్యక్రమంలో. ఆయన మా విన్నపము విన్నవించుకున్నాడు కదా. పంచాయతీ డిపిఓ ఆయనతో మాట్లాడినాము. ఆయన కరెక్ట్గా చెప్పారు. పంచాయతీ ఆఫీస్కి ఫోన్ చేశారు. అన్ని సమస్యలు చేయాలని కోరుకుంటున్నాను. అంతే కదా. సుల్తాన్బాద్ పట్టణంలోని గారపల్లి గ్రామంలో సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జూపల్లి తిరుమలరావు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారుగా 150 నుంచి 200 మంది పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ గారపల్లి గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న రోగులకు శస్త్రచికిత్సలు అవసరం ఉన్నచో రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి కళ్లద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరాన్ని నిర్వహించి సేవలందించినందుకు లయన్స్ క్లబ్ వారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మిమ్మల్ని అందరూ పిలుస్తారు పేరు ఏడబెట్టుకోరి. కల్వాల భూలక్ష్మమ్మ రాసిరా పట్టుకో ఉచిత కంటి వైద్యం చేయడం జరుగుతుంది. రేకుర్తి వారి కంటి ఆసుపత్రి ఐ హాస్పిటల్ తరఫు నుండి వారు కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, గర్రెపల్లి మేజర్ విలేజ్ కాబట్టి, గ్రామ రెవెన్యూ విలేజ్ కాబట్టి ఈ చుట్టూ ఉన్న 12 గ్రామాల తరఫున మేము వీలైతే బాగుండాలని క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. చుట్టూ దుబ్బపల్లె కావచ్చు, హైదరాబాద్పల్లె కావచ్చు, బొబ్బల్పూర్ కావచ్చు, నర్సయ్యపల్లె, నీరుకుల్ల, కోమలపల్లె, రంగపల్లె, గర్రెపల్లి, నారాయణరావుపల్లె, సాంబయ్యపల్లె, బురామ్యాపేట, గొల్లపల్లి వీటి అన్న ఆధ్వర్యంలో మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్లబ్ సభ్యులు అందరి తరఫున మీ ధన్యవాదాలు. కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి గాను లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారిని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. దాదాపు ఈ రోజులలో ఏంటంటే ఈ కంటి చూపు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ముఖ్యంగా పేదవారికి, పెద్ద వయసు వారికి కంటి చూపు లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఆ కంటి చూపు కొరకు హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాలంటే దాదాపు 10 నుంచి 20 వేల రూపాయల వరకు ఖర్చు కూడా అయ్యే పరిస్థితి ఉంది. అట్లాంటి పేద మధ్యతరగతి వారి బాధలను అర్థం చేసుకొని ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారు ఈ గర్రెపల్లి గ్రామం లోపల ఈ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఇప్పుడు చూస్తే ఈరోజు ఒక 100 మంది వరకు ఇప్పుడు పరీక్షలు చేయించుకుంటున్నారు. ఎవరికైతే ఆపరేషన్ కంపల్సరీ అవసరం ఉంటుందో వారి అందరినీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారు రేకుర్తి కంటి ఆసుపత్రికి లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించబడుతున్న రేకుర్తి కంటి ఆసుపత్రికి కూడా పంపి శస్త్రచికిత్స కూడా ఉచితంగా చేయించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇట్లాంటి కంటి వైద్య శిబిరాలు మారుమూల గ్రామాలలో కూడా ఏర్పాటు చేయాలని వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి గర్రెపల్లి గ్రామం లోపల రేకుర్తి ఐ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతోటి సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్రెపల్లి గ్రామ పంచాయతీ లోపల ఈ ఉచిత కంటి చికిత్సా శిబిరం నిర్వహించబడింది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు నలుమూలల నుండి ఏదైతే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి పల్లెల నుండి 3 రోజుల నుంచే క్యాన్వాసింగ్ చేసి జప్పు చాటింపు చేయించి
బీద బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకే ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయబడింది. ఇక ముందు కూడా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా మారుమూల ప్రాంతాలైనటువంటి ఏదైతే ఎండిఓ గారు కోరినట్టు మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ క్యాంపులు నిర్వహించి అనగారినటువంటి ప్రజలకు మేము ఆదుకోవడానికి ముందున్నామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ క్యాంపుల ద్వారానే కాకుండా ఎవరైనా ఎమర్జెన్సీగా కూడా ఆపరేషన్ అవసరం పడితే మమ్మల్ని సంప్రదిస్తే మేము డైరెక్ట్ కూడా పంపించి వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించే ఏర్పాటు చేయిస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు గర్రెపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీలో రేకుర్తి కంటి హాస్పిటల్ వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ అయినటువంటి తిరుమలరావు గారి ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పెద్ద ఎత్తున మన ప్రజలందరూ పాల్గొంటున్నారు. ఎవరైతే కంటి శుక్లాలు వచ్చినాయో, కంటిలో రకరకాల ఇబ్బందులు, కంటి చూపు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి ఉచితంగా ఆపరేషన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ప్రెసిడెంట్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలో మా ఇంటికి వచ్చింది వాస్తవం కాదా? కవితను కేసు నుంచి కాపాడితే ఏం చేయడానికైనా సిద్ధమని కేటీఆర్ అనలేదా? బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని చెప్పలేదా? సీసీ కెమెరాల ఫుటేజ్ వీడియోకి ఇస్తా కేటీఆర్ సమాధానం చెప్పగలవా అని అన్నారు. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి. వరల్డ్ స్కూల్ సమిట్ 2025 ఇన్నోవేటర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు సంతోషంగా ఉందని శ్రీలక్ష్మి స్కూల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పి దీక్షిత్ తెలిపారు. నూనె ఆహారం నుంచి పిల్లలను దూరంగా చేసేందుకు ప్రతి శుక్రవారం పనులు తీసుకోవాలని, బాలబాలికల పట్ల గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహన చేస్తున్నామని పి దీక్షిత్ తెలిపారు. కర్నూలు పట్టణ ప్రజలు శ్రీలక్ష్మి స్కూల్పై నమ్మకం కలిగేలా ఎంతో శ్రమ పడుతున్నారని పి దీక్షిత్ తెలిపారు. తర్వాత ఇది ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఏమంటే ఈ మధ్య మనం సమాజంలో చూస్తున్నాం. ఆడపిల్లలపైన అత్యాచారాలు జరగడం, ఇలాంటివన్నీ జరగడం. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళకి ముందే అర్థం కావాలి ఎవరు ఎలాంటి వాళ్ళు, దేనిని ఆశించి వాళ్ళని టచ్ చేస్తున్నారు. అలాంటిది దాన్ని మరి చైతన్యాన్ని పెంపొందించడానికి తీసుకుని వచ్చింది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీన్ని మనం స్కూల్లో పూజ తప్పకుండా పాటిస్తామంటే వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ వాళ్ళు మనం ఏం చేసామంటే ఇప్పుడు అందరూ బయట తినడానికి అలవాటు పడ్డారు. అది ఒకటేసారి చేంజ్ అవ్వాలంటే కూడా సాధ్యం కాదు. ఇది మా కోఆర్డినేటర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూర్చొని చర్చించి వచ్చిన ఐడియాస్ ప్రకారం ఫ్రైడే స్కూల్లో మనకు ఒక రూల్ ఉంటుంది. పేరెంట్స్ ఎవరు పిల్లలకు డబ్బులు ఇచ్చి పంపించకూడదు స్నాక్స్ కొనుక్కోమని. బయట స్నాక్స్ ఏవి తినకూడదు. ఆ రోజు ఓన్లీ పండ్లు మాత్రమే తినాలి. సో ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతుంది. ఈ ఇన్నోవేటర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు ఎందుకు ఇచ్చినారంటే ఈ మార్కెట్ గ్యాప్ని, మన విద్యా వ్యవస్థని రెండు అనుసంధానం చేసి కరికులం తయారు చేసి ఒక
సబ్జెక్టుని ఎలా చెప్పాలి, ఎలా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది, దానిలో మనం కొత్త కొత్త కోణాలని చూసి పిల్లలకు అందించడం జరుగుతుంది. అందుకని చెప్పి అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ 21 అనే కరెక్ట్లో నేనే ప్రిపేర్ చేస్తాను. ఫైనల్ జడ్జిమెంట్ తీసుకున్నాను. ఏదండి దీక్షిత్ గారు, మీకు అవార్డు వచ్చింది. ఈ అవార్డు రావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా సంతోషంగా ఉందండి. ఇన్నోవేటర్ ఇన్ ఎడ్యుకేషన్ ఇండియా నుంచి నేను ఎంపికయ్యి బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ స్కూల్ సమ్మిట్ 2025లో లార్డ్ డానియల్ బ్రానన్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ హౌస్ ఆఫ్ లార్డ్స్, నాకు బహుకరించడం జరిగింది. ఇది 9 ఏళ్ల నుంచి నేను పడిన కష్టానికి వాళ్ళు గుర్తించి ఇచ్చిన అవార్డు. దీనికి సుమారుగా 20 పైన దేశాలు పార్టిసిపేట్ చేసినాయి. 20 పైన దేశాల నుంచి 10,843 నామినేషన్లు జరిగినాయి. ఆ 10,843 నామినేషన్లలో 44 మాత్రమే అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ 44లో ఇండియాకి 12 రావడం జరిగింది. అందులో నేను ఒక్కడిని. సో ఇది నాకు రావడం ఎంతో ఆనందకరంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఈ అవార్డుకు నాకు రావడానికి సహకరించిన అందరికీ, ముఖ్యంగా మా తల్లిదండ్రులు, శేషన్న గారికి, అరుణశ్రీ గారికి, మా కుటుంబానికి, మా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. ఇందులో 180 మంది విద్యార్థినులు బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తూ ఎంజీఎం హాస్పిటల్ ట్రైనింగ్ చేస్తున్నారు. హాస్టల్ భవనం నిర్మించి 65 సంవత్సరాలు పూర్తయింది. నర్సింగ్ కళాశాల భవనం శిథిల వ్యవస్థకు చేరుకుంది. గతంలో అనేక సార్లు స్లాబ్ పెచ్చులు ఊడిపడడంతో నర్సింగ్ విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయి. తాజాగా నిన్న ఆదివారం లెక్చర్ హాల్ 1లో స్లాబ్ పెచ్చులు పెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనేక సార్లు ప్రమాదాలు జరిగిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పుడు ఎక్కడి నుంచి స్లాబ్ హెచ్చులు ఎక్కడ పడతాయన్న భయంతో విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు. ఎప్పుడు అంటారు మేడం, ఎప్పుడైతే 10 ఏళ్ళ కింద కూడా గిట్లే అయింది. 18 నేను చూస్తున్నా. ఇది మరి ఎప్పటిదా, ఇది బాగా చేస్తే పోయేదండి మంచి బిల్డింగ్. తీసేదా కదా ఇంకా అది పెట్టిన ఇప్పుడు బయటకు వచ్చి తీసుకుంటాం డైరెక్ట్ బాగానే ఉంది.
చాలా తక్కువ ఉన్నాయా ఎంజిఎం హాస్పిటల్లో ప్రెమిసెస్లో ఉన్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎంజిఎం హాస్పిటల్ లాగానే ఇది 1965లో కట్టబడిన హాస్పిటల్. ఈ బిల్డింగ్ ఇప్పుడు కొంత మనకు డిలాబరేటెడ్ కండిషన్లో ఉంటుంది. అక్కడక్కడ అంతకుముందు నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోకముందు ఒక స్కూల్ ఆఫ్ నర్సింగ్ని ఇంకొక ప్లేస్కు షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. ఆల్టర్నేట్ సైట్ చూశారు. దానికి కావాల్సిన రెంటల్ అమౌంట్ ఏదైతుందో ఎవ్రీ మంత్ ఆ రెంటల్ అమౌంట్తో పాటు ఇనీషియల్ కాస్ట్ కొంత అవసరం ఉంది. వాటి నిధుల కోసం ఆల్రెడీ మన డిఎంఈ గారు దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే వాటి మీద శాంక్షన్స్ రాగానే ఆదేశాలు రాగా అనుకున్నట్టు ఇది ఆల్టర్నేట్ సైట్కి కూడా స్కూల్ ఆఫ్ నర్సింగ్ను షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.